Good morning, students. Morning, sir. We are going to continue the Good morning, sir. good morning concepts which have been discussed in the previous class. సో నిన్నటి క్లాస్లో మనం రాడికల్ యాక్సిస్ దాని గురించి రాడికల్ సెంటర్ ఈ విషయాలు చూసాం. ఇప్పుడు రాడికల్ సెంటర్ అంటే ఏమిటి అంటే 3 సర్కిల్స్ ఇచ్చినట్లయితే ఫస్ట్ 2 సర్కిల్స్కు ఒక రాడికల్ యాక్సిస్, తర్వాత ఉన్నటువంటి 2 సర్కిల్స్కు ఒక రాడికల్ యాక్సిస్, ఆ రెండింటి యొక్క పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ తీసుకుంటే వచ్చేటువంటిది రాడికల్ సెంటర్ అని మనం అనుకున్నాం. దాన్ని బేస్ చేసుకుని మనం ఇప్పుడు 4th క్వశ్చన్ ఇన్ సెకండ్ రోమన్ పేజ్ నెంబర్ 99 చూద్దాం. దిస్ ఈజ్ ఎ కంటిన్యూయేషన్ ఆఫ్ ద ఎక్సర్సైజ్ 2b, last exercise in this system of circles. Find the radical center. Find the radical center of the following circles. Of the following circles. దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నేను సెకండ్ సమ్ చేస్తాను, మీరు ఫస్ట్ సమ్ చేయండి. సెకండ్ సమ్ కొంచెం పెద్దగా ఉన్నట్టు నాకు అనిపించింది, అందుకని x² + y² + 4x - 7 = 0, 2x² + 2y² + 3x + 5y plus 3x plus 5y minus 9 is equal to 0, and x² plus y² plus y equal to 0. ఈ మాదిరిగా మనకు 3 సర్కిల్స్ ఇచ్చారు. 3 సర్కిల్స్ ఇచ్చి రాడికల్ సెంటర్ కనుక్కోండి అంటున్నారు. మనం ఒక చిన్న డయాగ్రామ్ వేసుకుందాం. అసలు ఏం కనుక్కోవాలి మనం. ఇలా ఒక సర్కిల్ ఉందనుకోండి, ఇలా ఇంకో సర్కిల్ ఉందనుకోండి, ఇది టెంటేటివ్గా 3వ సర్కిల్ అనుకోండి. మనం రాడికల్ సెంటర్ అనుకోవాలంటే ఈ రెండింటికి రాడికల్ యాక్సిస్ కనుక్కోవాలి. అలా రాడికల్ యాక్సిస్ ఉంది అనుకుందాం. అలాగే ఈ రెండింటికి ఒక రాడికల్ యాక్సిస్ కనుక్కుందాం. సపోజ్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ మొదటి ఈక్వేషన్ s = 0 అనుకుందాం, రెండవది s' = 0 అనుకుందాం. అలా అనుకున్నట్లయితే ఈ రెండింటి యొక్క రాడికల్ యాక్సిస్ ఏమవుతుందంటే s - s' = 0 అవుతుంది. అలాగే ఇది s = 0, ఇది s" = 0 అనుకుంటే మరి ఈ రెండింటికి రాడికల్ యాక్సిస్ ఏమవుతుందంటే s - s" = 0 అవుతుంది. అలాగే ఈ రెండింటికైనా కనుక్కోవచ్చు, మనం ఏ రెండైనా తీసుకోవచ్చు. ఈ పర్టికులర్గా ఇవే తీసుకోవాలని ఏం లేదు. మనం సపోజ్ ఇది తీసుకుంటే ఇట్లా ఉంటుంది దీనికి రాడికల్ యాక్సిస్. ఇలా ఉన్నప్పుడు మరి దీనికి రాడికల్ యాక్సిస్ ఈక్వేషన్ ఏమవుతుందంటే s' - s" = 0 అవుతుంది. కాబట్టి మనం ఏవైనా 2 అంటే ఈ 3 లైన్లు ఉన్నాయి, మూడిట్లో 2 లైన్లు కనుక్కుంటే చాలు. ఆ రెండింటిని సాల్వ్ చేసినట్లయితే వచ్చేటువంటిదే రాడికల్ సెంటర్. సో మొట్టమొదటి ఏం చేద్దామంటే s = ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం, x² + y² + 4x. ఇక్కడ y లేదు కదా, కన్ఫ్యూజన్ లేకుండా 0y అని రాస్తున్నాం. 0y - 7 = 0. s' ఇక్కడ 2x² 2y² ఉంది. అలా ఉంటే 2తో డివైడ్ చేయాలనుకున్నాం. కాబట్టి మనం ఏం చేద్దామంటే 2తో డివైడ్ చేసాం. x² + y² + 3/2x + 5/2y minus 9/2 = 0. తర్వాత s" తీసుకుందాం. s" అంటే అక్కడ మనకు x² + y² + 0x plus 0y plus 0 is equal to 0. అంటే లేని టర్మ్స్ అన్ని మనం 0 పెట్టుకున్నాం. సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఇది 1y కదా, సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు కన్ఫ్యూజన్ లేకుండా ఉండేదానికని ఆ మాదిరిగా పెట్టుకున్నాం.
పెట్టుకొని ఇప్పుడు ఏం చేద్దాం అంటే లెట్ us కన్సిడర్ s మైనస్ s డాష్ ఈజ్ ఈక్వల్ టు 0 క్యాలిక్యులేట్ చేద్దాం. s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0 అంటే దీని నుంచి తీసేయాలి. x స్క్వేర్ y స్క్వేర్ క్యాన్సల్ 4 మైనస్ 3/2 ఒకసారి రాసుకున్న తర్వాత సింప్లిఫై చేద్దాం. 4 మైనస్ 3/2 ఇంటూ ఎక్స్ ఇక్కడ 0 మైనస్ 5/2 కాబట్టి మైనస్ 5/2 y అండ్ దెన్ మైనస్ 7 ప్లస్ 9/2 మైనస్ 7 ప్లస్ 9/2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. సో దీన్ని ఒకసారి సింప్లిఫై చేసుకుంటే 8 మైనస్ 3 ఈజ్ 5/2 ఎక్స్ మైనస్ 5/2 y అండ్ దిస్ ఈజ్ మైనస్ 14 ప్లస్ 9 అంటే మైనస్ 5/2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ 5/2తో దీన్ని డివైడ్ చేసినాం అనుకుంటే ఇది ఎక్స్ మైనస్ వై మైనస్ 1 ఈక్వల్ టు 0 వస్తుంది. లెట్ us కీప్ ఇట్ యాజ్ నెంబర్ 1. ఆ తర్వాత మనం ఈ రెండిట్లైనా తీసుకోవచ్చు లేదా ఫస్ట్ అండ్ థర్డ్ ఈక్వేషన్ అనేది తీసుకోవచ్చు. నేను ఫస్ట్ అండ్ థర్డ్ తీసుకుంటాను ఎందుకంటే అక్కడ బైలు ఏం లేవు కదా, ఈజీగా వస్తుందేమో అని. సో లెట్ us కన్సిడర్ వన్స్ అగైన్ ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ టు 0 అనేటువంటి ఈక్వేషన్ కన్సిడర్ చేద్దాం. ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ క్యాన్సిల్ పోయింది, వై స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ క్యాన్సిల్ పోయింది, 4x మైనస్ 0x అంటే 4x వచ్చింది అండ్ 0y మైనస్ y అంటే మైనస్ y వచ్చింది అండ్ దెన్ కాన్స్టెంట్ మైనస్ 7 మైనస్ 0 అంటే మైనస్ 7 ఈక్వల్ టు 0 వచ్చింది. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకున్నాం. ఈ రెండింటిని సాల్వ్ చేసి మనం xy అనుకుంటే వచ్చేటువంటిది రాడికల్ సెంటర్. ఇక్కడ మైనస్ y అయింది, ఇక్కడ మైనస్ y అయింది కాబట్టి ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేసినట్లయితే ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 అని కనుక రాసుకున్నట్లయితే x మైనస్ 4x అంటే మైనస్ 3x మైనస్ y ప్లస్ y క్యాన్సల్ మైనస్ 1 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 6 వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6 బై మైనస్ 3 ఈజ్ ప్లస్ 2. సో x ఈజ్ ఈక్వల్ టు 2 వస్తే ఇక్కడ మైనస్ 2 మైనస్ 1 అంటే మైనస్ 3 x ఈక్వల్ టు 2 మైనస్ 1 ఈజ్ 1 ఇటు పోతే మైనస్ 1 y ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. y ఈజ్ ఈక్వల్ టు 1. సో ది రాడికల్ సెంటర్ ఈజ్ ఈక్వల్ టు ఏమిటి అంటే ఎక్స్ వాల్యూ ఫస్ట్ వై వాల్యూ నెక్స్ట్ రాసుకుంటే ఆ వచ్చినటువంటిది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఈ మాదిరిగా మనం ఏవైనా రెండు రాడికల్ యాక్సిస్ కనుక్కుంటే చాలు, 3 అవసరం లేదు. 2 కనుక్కొని ఆ రెండింటిని సాల్వ్ చేస్తే వచ్చేటువంటిది రాడికల్ సెంటర్ అవుతుంది అనమాట. ఇలాగే దీంట్లో ఫస్ట్ సమ్ ఒకటి ఉంది, ఆ ఫస్ట్ సమ్ మీకు హోంవర్క్ ఇస్తాను, మీరు చేయాలి. సో ఇది రాసుకోండి. ఈ లోపల నేను ఈ రైట్ సైడ్న ఫస్ట్ సమ్ రాస్తాను. ఫస్ట్ సమ్ x square plus y square minus 4x minus 6y plus 5 is equal to 0. X square plus y square minus 2x minus 4y minus 1 is equal to 0 and x square plus y square plus y square minus 6x minus 2y is equal to 0. దీనికి మీకు రావాల్సిన ఆన్సర్ కూడా రాస్తాను. సెంటర్ ఈజ్ ఆన్సర్ 7/6 అండ్ 11/6 రావాలి. So that is the problem given as what you complete చేయండి. Answer questions. This is very important model. Question number 1. Show that the common chord of the circles of the
circles x square plus y square minus 6x minus 4y plus 9 equal to 0 and x square plus y square minus 8x minus 6y plus 23 is equal to 0 is the diameter of the second circle and also find its length. ఇది క్వశ్చన్. సో ఈ క్వశ్చన్లో మనకి ఏమి ఇచ్చారు అనేటువంటిది ఒకసారి మనం చూద్దాం. మనకు ఒక సర్కిల్ ఇలా ఇచ్చినారు అనుకుందాం. let us take this is a circle. ఓకే, ఒక సర్కిల్ అనుకున్నాం. ఇలా సర్కిల్ ఉంటే దీనికి ఇంకొక సర్కిల్ ఉంది. దాన్ని నేను ఇంకొక సర్కిల్ ఎలా ఉందంటే ఇంకొక సర్కిల్ ఇలా ఉండవచ్చు. అది కరెక్ట్గా వచ్చింది. ఓకే, ఈ మాదిరిగా ఉంది. సో ఇప్పుడు మనకు మొదటి సర్కిల్ ఇచ్చారు. దీన్ని మనం s ఈక్వల్ టు 0 అనుకుందాం. ఇది రెండవ సర్కిల్, ఇది s డాష్ ఈక్వల్ టు 0 అనుకుందాం. ఈ రెండిటికి ఒక కామన్ కార్డ్ అనేటువంటిది ఉంది. ఈ కామన్ కార్డ్ ఈక్వేషన్ ఏంటంటే మీరంతా చెప్పేస్తారు s మైనస్ s డాష్ ఈక్వల్ టు 0 అని. షో దట్ ద కామన్ కార్డ్ ఆఫ్ ద సర్కిల్స్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్. ఈ కామన్ కార్డ్ అనేటువంటిది రెండో సర్కిల్కు డయామీటర్ని ప్రూవ్ చేయండి అంటున్నారు. అంటే ఏబి అనేటువంటిది పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ అయితే ఏబి అనేది డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అని ప్రూవ్ చేయాలి. అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ లెంగ్త్, ఏబి లెంగ్త్ ఎంత అని అడుగుతున్నారు. ఇప్పుడు ఏబి అనేటువంటిది ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అనే సెకండ్ సర్కిల్కు డయామీటర్ అయితే ఎస్ డాష్ ఈక్వల్ టు 0 యొక్క సెంటరు ఖచ్చితంగా ఏబి మీద ఉండాలి కదా. ఈ సర్కిల్ యొక్క రెండవ సర్కిల్ యొక్క సెంటరు ఏబి కామన్ కార్డు మీద కనుక ఉన్నట్లయితే ఏబి అనేది ఖచ్చితంగా ఏమవుతుంది, ఈ రెండవ సర్కిల్కు డయామీటర్ అవుతుంది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ద కామన్ కార్డ్ కనుక్కుందాం. ఎలా, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 అనేటువంటి ఫార్ములా అప్లై చేసి కనుక్కుందాం. కనుక్కున్న తర్వాత రెండవ సర్కిల్కు సెంటర్ కనుక్కొని దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సాటిస్ఫై అయిందనుకోండి ఈక్వేషను, అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్స్ ద డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత ఆల్సో ఫైండ్ ఇట్స్ లెంగ్త్ అన్నారు. అంటే లెంగ్త్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అనే కదా అర్థం.
లెంగ్త్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ ఈజ్ డబుల్ ద రేడియస్ అనేగా. రెండో సర్కిల్కి రేడియస్ కనుక్కొని డబుల్ చేస్తే మనకు కార్డ్ ఏబీ లెంగ్త్ వచ్చేసినట్టేగా. కార్డ్ ఏబీ ఈజ్ నథింగ్ బట్ డయామీటర్ కాబట్టి కార్డ్ ఏబీ లెంగ్త్ వస్తుంది. మా మ్యూట్ పెట్టండి, ఎవరో సౌండ్ వస్తుంది ఎక్కడి నుంచో, మ్యూట్ చేయండి, రికార్డింగ్లో డిస్టర్బెన్స్ వస్తుంది మళ్ళీ. ఓకే, సో ఈ మాదిరిగా మనం ఏబీ అనేటువంటిది లెంగ్త్ కనుక్కోవచ్చు. అర్థమైంది అందరికి కాన్సెప్ట్? కాన్సెప్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో లాంగ్ ఆన్సర్ కింద చాలా ఫ్రీక్వెంట్గా అడుగుతున్నారు. ఆఫ్ కోర్స్ ఆబ్జెక్ట్లో కూడా వస్తుంది. సో సార్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏబీ అనే మళ్ళీ చెప్తానండి. ఇప్పుడు మనకు మొదటి సర్కిల్ ఇచ్చారు, రెండో సర్కిల్ ఇచ్చారు. మొదటి సర్కిల్ ఏమో ఎస్ ఈక్వల్ 0 అనుకున్నాం, రెండో సర్కిల్ ఏమో ఎస్ డాష్ ఈక్వల్ 0 అనుకున్నాం. క్వశ్చన్లో ఏమంటున్నారంటే షో దట్ ది కామన్ కార్డ్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ సెకండ్ సర్కిల్స్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అన్నారు. కామన్ కార్డ్ అనేటువంటిది మనం కనుక్కుంటే, కామన్ కార్డ్ ఎలా కనుక్కుంటాము? మనం అనుకున్నామా కామన్ కార్డ్ ఈక్వేషన్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0 అని. అంటే మొదటి సర్కిల్లో ఈక్వేషన్ నుంచి రెండో సర్కిల్ ఈక్వేషన్ చేస్తే మనకు కామన్ కార్డ్ అనేటువంటిది వస్తుంది. ఆ వచ్చినటువంటి కామన్ కార్డ్ అనేటువంటిది రెండవ సర్కిల్కు, అంటే ఎస్ డాష్ ఈక్వల్ 0 అని మనం చూపించేటువంటి రెండవ సర్కిల్కు డయామీటర్ అని ప్రూవ్ చేయాలి. ఏబీ అనేటువంటిది మనకు వచ్చిన కామన్ కార్డ్. ఇది డయామీటర్ అని ప్రూవ్ చేయాలంటే ఎస్ డాష్ ఈక్వల్ 0 సర్కిల్ యొక్క సెంటర్ చూసారా మధ్యలో, ఆ సెంటర్ ఏబీ మీద ఉంది అని ప్రూవ్ చేస్తే, ఈ సర్కిల్ యొక్క సెంటర్ ఏబీ మీద ఉంది అని ప్రూవ్ చేస్తే ఏబీ అనేది ఖచ్చితంగా డయామీటర్ అవుతుంది. ఓకేనా? డయామీటర్ని మనం ప్రూవ్ చేయడానికి ఏం చేయాలి? ఎస్ డాష్ ఈక్వల్ 0 సర్కిల్ యొక్క సెంటర్ని తీసుకొచ్చి ఏబీ ఈక్వేషన్లో పెడితే అది కనుక సాటిస్ఫై అవుతే అప్పుడు ఏబీ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అని ప్రూవ్ చేసినట్టు అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఏమంటుందంటే ఆల్సో ఫైండ్ ద లెంగ్త్ అంటున్నారు. లెంగ్త్ ఆఫ్ ఏబీ అనమాట. ఏబీ లెంగ్త్ అంటే డయామీటర్ ఆఫ్ ఎస్ డాష్ ఈక్వల్ 0 కనుక్కోమనే కదా అర్థం. డయామీటర్ ఆఫ్ ఎస్ డాష్ అంటే ఎస్ డాష్కు రేడియస్ కనుక్కొని డబల్ చేస్తే మనకు డయామీటర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా? సో మొట్టమొదటి ఏమంటామంటే ఎస్ ఈక్వల్ 0 మొదటి సర్కిల్ అనుకుందాం. అంటే x² + y² - 6x - 4y + 9 = 0. ఎస్ డాష్ ఈక్వల్ టు రెండో సర్కిల్ అనుకుందాం. అంటే x² + y² - 8x - 6y + 23 = 0. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్. ఈక్వేషన్ ఆఫ్ కామన్ కార్డ్ ఈజ్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. సో మొదటి సర్కిల్ నుంచి రెండో సర్కిల్ ఈక్వెంట్ చేస్తే -6 + 8 అంటే 2x -4 + 6 అంటే +2y + 9 - 20 -14 = 0. -14 = 0. కాబట్టి దీన్ని 2తో డివైడ్ చేసుకోవచ్చు. x + y - 7 = 0. దిస్ ఈస్ ద కామన్ కార్డ్ నెంబర్ 1 అనుకున్నాం. ఇప్పుడు ఇది డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అని ప్రూవ్ చేయాలి. సో లెట్ us కన్సిడర్ సెంటర్ ఆఫ్, ఒకసారి ఎస్ డాష్ రాసుకుందాం రండి కన్ఫ్యూజన్ లేకుండా. సెకండ్ సర్కిల్ అంటే ఎస్ డాష్ కాబట్టి ఎస్ డాష్ ఈక్వల్ టు x² + y² - 8x - 6y + 23 = 0. దీనికి సెంటర్ C అనుకుందాం. C ఈజ్ x కోఎఫిషియంట్ బై -2, y కోఎఫిషియంట్ బై -2 అండ్ రేడియస్ r అనుకుందాం. √g² + f² - c అంటే ఎంత వచ్చింది? 25 - 23 = 2 అంటే √2 వచ్చింది. ఇప్పుడు మనం సీన్ తీసుకొచ్చి ఎస్ మైనస్ ఎస్ డాష్లో పెడదాం. సబ్స్టిట్యూటింగ్ c 4, 3 in equation 1 implies 4 + 3 - 7 = 7 - 7 0. Therefore AB is the diameter of, therefore common cut AB. Therefore equation 1 common chord of circle, diameter of second circle. Therefore common chord is diameter of second circle
సో సెకండ్ సర్కిల్ అని ప్రూవ్ చేసేసాం. ఇంకా తర్వాత లెంగ్త్ ఆఫ్ కామన్ కార్డ్ అడిగారు. లెంగ్త్ ఆఫ్ కామన్ కార్డ్ అంటే ఏబీ కదా. ఏబీ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ రేడియస్ ఆఫ్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0. సో దిస్ ఈక్వల్ 2 ఇంటూ రేడియస్ మనకి ఎంత వచ్చింది, √2 వచ్చింది. కాబట్టి 2 ఇంటూ √2. ఇది ఏబీ డయామీటర్ కాబట్టి ఏబీ లెంగ్త్ ఎంత అంటే ట్వైస్ రేడియస్. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. అర్థమైంది అందరికీ? సో ఈ మాదిరిగా అది ప్రూవ్ చేయండి అన్నప్పుడు మనం ఇట్లా ప్రూవ్ చేయాల్సి వస్తుంది అనమాట. రాసుకోండిగా. దెన్ వీ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ ఇదే మోడల్లో ఉన్నటువంటి థర్డ్ సమ్ చేద్దాం, తర్వాత సెకండ్ సమ్ చేద్దాం. Prove that the radical axis of x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0 and x square plus y square plus 2g dash x plus 2f dash y plus c dash equal to 0 is the diameter of the latter circle of the latter circle, that is the former bisects the circumference of the latter. If 2g dash into g minus g dash plus 2f dash into f minus f dash is equal to c minus c dash. ఇది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్. ఏంటి క్వశ్చన్ అంటే ఇది కూడా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టే అదే మోడల్. సో చిన్న డయాగ్రామ్ ఇద్దాం. ఇక్కడ మనకు ఒక సర్కిల్ ఇలా ఇచ్చారనుకోండి. సర్కిల్ ఇలా ఇస్తే మనం ఏం చేస్తామంటే ఇది కామన్ కార్డ్ అనుకున్నాం. కామన్ కార్డ్ అనుకుంటే ఇప్పుడు అలా ఉందనుకోండి. సో మొదటి సర్కిల్ రెండవ సర్కిల్ యొక్క రాడికల్ యాక్సిస్ ఆఫ్ ది టూ సర్కిల్స్ ఈజ్ ద డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్. ఈ రాడికల్ యాక్సిస్ అనేటువంటిది ఈ రెండు సర్కిల్స్కు ఉన్నటువంటి రాడికల్ యాక్సిస్ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0 అనేటువంటిది డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అని ప్రూవ్ చేయండి. డయామీటర్ ఆఫ్ ద సెకండ్ సర్కిల్ అంటే సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ ఈ ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0 రాడికల్ యాక్సిస్ మీద ఉండాలి. లేదా దీన్ని ఇంకో రకంగా కూడా చెప్తున్నారు. ఎలా అంటే ది ఫార్మర్ అంటే మొదటిది అని. ఫార్మర్ బైసెట్స్ ద సర్కంఫరెన్స్ ఆఫ్ ద లాటర్ అంటే తర్వాతది అని. అంటే మొదటి సర్కిల్ రెండవ సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ను బైసెక్ట్ చేస్తుంది, అంటే రెండు సమభాగాలుగా విభజిస్తుంది అని చెప్తున్నారు. సో ఈ మొదటి పెద్ద సర్కిల్ రెండవ చిన్న సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ను బైసెక్ట్ చేస్తుంది అని చెప్తున్నారు అన్నమాట.
బైసెక్ట్ చేస్తుంది అంటే మనం ఏం చెప్పాలి, రాడికల్ యాక్సిస్ ఇదా కామన్ కార్డ్ అని చెప్తే సరిపోతుంది, రెండు ఒకటే. సో ఇప్పుడు ఇంతకుముందు చేసినట్టుగానే మనం ఏం చేద్దామంటే మొదటి సర్కిల్ S = 0 అనుకుందాం, రెండో సర్కిల్ S' = 0 అనుకుందాం, దాని రాడికల్ యాక్సిస్ S - S' = 0ను క్యాలిక్యులేట్ చేద్దాం. చేసిన తర్వాత రెండో సర్కిల్ యొక్క సెంటర్ -G' - F' రాడికల్ యాక్సిస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సినటువంటి కండిషను వస్తుంది అని ప్రూవ్ చేద్దాం. సో సొల్యూషన్ లెట్ us స్టార్ట్. S = x² + y² + 2gx + 2fy + c = 0. తర్వాత S' = x² + y² + 2gx + 2fy + c = 0. ఇప్పుడు రాడికల్ యాక్సిస్ S - S' = 0 తీసేస్తే x² y² క్యాన్సల్, 2 × g - g' × x + 2 × f - f' × y + c - c' = 0 అవుతుంది. ఇప్పుడు దీనికి ఏదో ఒక నంబర్ ఇవ్వాలి కాబట్టి నెంబర్ 1 అని ఇద్దాం. నెంబర్ 1, సబ్స్టిట్యూటింగ్ if radical axis is diameter of S' = 0, సెకండ్ సర్కిల్ అంటే S' = 0 కదా, S' = 0, దెన్ -G' - F' లైస్, ఇదేంటిది దాని సెంటర్ అనమాట, లైస్ ఆన్ ఈక్వేషన్ 1లో ఉండాలి. దీన్ని ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. దట్ ఇంప్లైస్ 2 × g - g' × -g' ప్లస్ 2 × f - f' × f' ప్లస్ c - c' = 0. అంటే x+లో y+లో -g' -f' అనేటువంటి సెకండ్ సర్కిల్ యొక్క సెంటర్ను మనం సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ మైనస్ వస్తుంది కదా, ఇక్కడ కూడా మైనస్ వస్తుంది. మైనస్ వచ్చే రెండింటిని రైట్ తీసుకెళ్ళిపోయినాం అనుకోండి. రైట్ తీసుకెళ్ళిపోతే లెఫ్ట్లో ఏం మిగిలింది, c - c' మిగిలింది. ఇంకా ఇక్కడేం మిగిలింది, 2g' g' g - g', ఈ మైనస్ రైట్కి వెళ్ళిపోయిందిగా, ప్లస్ అయిపోయింది. అలాగే ఇక్కడ టర్మ్ కూడా మైనస్ రైట్కి వెళ్ళిపోతే అవుతుంది, ప్లస్ 2f' f - f' వచ్చింది. మనకు వచ్చింది కావాల్సినది కూడా అదే కదా. దేర్ ఫోర్ ఫస్ట్ రైట్ రాసి తర్వాత లెఫ్ట్ రాస్తాను, అంతే, ఇంకేం లేదు. సో దిస్ ఈజ్ 2g' g - g' ప్లస్ 2f' f - f' = c - c'. ఇది మనకు కావలసినటువంటి ప్రూవ్ చేయాల్సినటువంటి కండిషన్. ఓకే, సో ఐ కెన్ సే దట్ హెన్స్ ప్రూవ్డ్. ఇక్కడ రాద్దాం, హెన్స్ ప్రూవ్డ్. సో ఇది కూడా మనకి ఎగ్జామ్లో అప్పుడప్పుడు అడుగుతుంటారు, కొంచెం తక్కువ అయితే ఇది. ఇంతకుముందు ప్రాబ్లం మరీ ఎక్కువ, ఇది కొంచెం తక్కువ, అందుకని దీనికి సింగిల్ స్టార్ పెడదాం. నోట్ చేయండి దీనికి సొల్యూషన్, దెన్ వీ ఫర్దర్ గో ఫర్ ది నెక్స్ట్ సమ్. నౌ let us continue with the fourth sum. Show that the circles x² plus y² plus 2ax plus c = 0 and x² plus y² plus 2by plus c = 0 touch each other if
1/a square plus 1/b square is equal to 1/c. సో ఇది మనకు కొత్త ప్రాబ్లం ఏం కాదు, ఆల్రెడీ చేసినటువంటి మోడలే. ఇక్కడ నుంచి మనకు అన్ని చేసిన మోడల్సే ఉన్నాయి, మాకు కొత్త ప్రాబ్లమ్స్ ఏం లేవు ఇంకా. సో ఏంటి ఇక్కడ అంటే ఒకసారి చూద్దాం, డయాగ్రామ్ వేసుకొని చూద్దాం. సో మనకు ఏమంటున్నారంటే ఒక సర్కిల్ ఇలా ఉంది అనుకుందాం, అలాగే ఇక్కడ ఇంకొక సర్కిల్ ఉంది అనుకుందాం, ఇలా ఉంది. ఈ రెండు సర్కిల్స్ ఒకదాంతో ఒకటి టచ్ ఈచ్ అదర్ అంటున్నారు, ఒకదాంతో ఒకటి టచ్ అవుతున్నాయి. అయితే కండిషన్ ఇది అని ప్రూవ్ చేయంటున్నారు. 2 సర్కిల్స్ ఒకదాంతో ఒకటి టచ్ అవుతూ ఉన్నట్లయితే అవి ఇంటర్నల్ కానీ ఎక్స్టర్నల్ కానీ టచ్ అవ్వచ్చు. డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ రేడియస్. అంటే C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ ఆర్ మైనస్ R2. అంటే బయటకు టచ్ అవుతున్నాయి, లోపల టచ్ అవుతున్నాయి మనకు తెలియదు కదా. ఓకే, టెంటేటివ్ చేశాను డయాగ్రామ్ ఇట్లా. అంటే ఇంకో సర్క్యూట్లో కూడా ఉండవచ్చు, అట్లా అంటే లోపల టచ్ అవుతున్నట్టు అనమాట. అందుకనే R1 ప్లస్ ఆర్ మైనస్ R2 ఆ కండిషన్ అప్లై చేశాను. ఇప్పుడు మొదటి ఈక్వేషన్కు x² ప్లస్ y² ప్లస్ 2ax ప్లస్ 0y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 కదా. దీనికి సెంటర్ C1 ఏమిటి అంటే మైనస్ a, 0 అవుతుంది. మరి రేడియస్ R1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే రూట్ ఆఫ్ a² మైనస్ c అవుతుంది. అలాగే రెండో సర్కిల్ తీసుకుంటే దీనికి x² ప్లస్ y² ప్లస్ 2by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. మరి దీనికి సెంటర్ ఏమిటి అంటే 0, మైనస్ b అవుతుంది. మరి రేడియస్ R2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే రూట్ ఆఫ్ b² మైనస్ c అవుతుంది. ఇప్పుడు మనం ఇఫ్ ద సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్, if the circles touch each other then మనం వాడేటువంటి కండిషన్ ఏంటంటే C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ ఆర్ మైనస్ R2 అవ్వచ్చు. అంటే దీన్ని హోల్ స్క్వేర్ చేసుకుంటే C1 C2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ ఆర్ మైనస్ R2 హోల్ స్క్వేర్ అవుతుంది. సో ది C1 C2 డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ మనకి ఏమొస్తుంది, మైనస్ a మైనస్ 0 హోల్ స్క్వేర్ అంటే a² వస్తుంది, ప్లస్ 0 మైనస్ b హోల్ స్క్వేర్ అంటే b² వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ ప్లస్ R2 స్క్వేర్ ప్లస్ ఆర్ మైనస్ 2R1 R2 వస్తుంది ఎక్స్పాండ్ చేసుకుంటే. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ అంటే a² మైనస్ c ప్లస్ R2 స్క్వేర్ అంటే b² మైనస్ c ప్లస్ ఆర్ మైనస్ 2R1 R2 అట్లే ఉంచండి, తర్వాత చూద్దాం. దాన్ని a² ప్లస్ b² క్యాన్సిల్ చేద్దాం. ఈ మైనస్ c మైనస్ సీట్ వస్తే మైనస్ 2 సీట్ వస్తే ప్లస్ 2c అవుతుంది. 2c ఈజ్ ఈక్వల్ టు 2R1 R2 ప్లస్ ఆర్ మైనస్ కూడా ఉందనుకోండి. ఇప్పుడు 2 క్యాన్సిల్. ఇప్పుడు స్క్వేర్ చేద్దాం, దీన్ని హోల్ స్క్వేర్ చేసుకుంటే c² ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ R2 స్క్వేర్ వస్తుంది, R1 స్క్వేర్ R2 స్క్వేర్. సో దిస్ ఈజ్ ఇంప్లయింగ్ c² ఈజ్ ఈక్వల్ టు R1 స్క్వేర్ అంటే a² మైనస్ c ఇంటూ b² మైనస్ c అవుతుంది. ఈ రెండింటిని మనం కనుక మల్టిప్లై చేసుకుంటే ఇక్కడ చేద్దాం మల్టిప్లై. c² ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, a² b² మైనస్ ca² మైనస్ cb² మైనస్ ca² మైనస్ cb² ప్లస్ c² ప్లస్ c² క్యాన్సల్ పోతే దిస్ ఇంప్లైస్ ఈ a² b² ఇక్కడ ఈ మైనస్లు రెండు లెఫ్ట్ కనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే c ఇంటూ a² ప్లస్ b² ఈజ్ ఈక్వల్ టు a² b² వచ్చింది. ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని a² b²తో డివైడ్ చేసి c అటు పంపించుకోవాలి. తీసుకపోతే a² ప్లస్ b² డివైడెడ్ బై a² b² ఈజ్ ఈక్వల్ టు 1/c వస్తుంది. సపరేట్ చేస్తే a² బై a² b² అంటే 1/b² కదా. సపరేట్ చేస్తే b² బై a² b² అంటే 1/a² ఈజ్ ఈక్వల్ టు 1/c. కాబట్టి మనకు కావాల్సిన కండిషన్ ఏంటంటే 1/a² ప్లస్ 1/c
బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/c. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి కండిషన్. సో ఇది ఇంతకుముందు చేసాం మనం ఆల్రెడీ. సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అంటే ఏంటి అని మళ్ళీ అదే అడిగారు. సరే అడిగారు కదా అని మనం చేసాం. ఓకే, ఇది నోట్ చేసేయండి. వి గో ఫర్ ది నెక్స్ట్ వన్. నౌ వి కంటిన్యూ విత్ ద నెక్స్ట్ సమ్. ఇది కూడా అదే మోడల్లో ఉంది. షో దట్ ద సర్కిల్స్ x square plus y square minus 2x equal to 0 and x square plus y square plus 6x minus 6y plus 6x minus 6y plus 2 equal to 0 touch each other. Find the coordinates of point of contact. Find the point of contact. Is the point of contact external or internal? Is it external or internal? ఇది క్వశ్చన్. సో రెండు సర్కిల్స్ ఇచ్చి ఇవి టచ్ అవుతాయని ప్రూవ్ చేసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కొని అది ఎక్స్టర్నల్ పాయింట్ ఇంటర్నల్ పాయింట్ చెప్పండి అంటారు. సరే మనకు అవేం తెలియదు కాబట్టి మొట్టమొదటి మనం ఏం చేద్దామంటే ఇచ్చినటువంటి సర్కిల్ ఏమిటి రాసుకుందాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 0y ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి సెంటర్ ఏమిటి అంటే C1 1,0. మరి రేడియస్ R1 ఈజ్ ఈక్వల్ టు అంత అంటే √g² ప్లస్ x² మైనస్ అంటే 1 వస్తుంది. ఇంకా తర్వాత రెండో సర్కిల్ S డాష్ అనుకుందాం. ఇదేమిటి అంటే x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 6x మైనస్ 6y ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీనికి సెంటర్ C2 అనుకుంటే ఇట్ ఈజ్ -3 ప్లస్ 3 అవుతుంది. అండ్ రేడియస్ R2 అనుకుంటే R2 ఈజ్ ఈక్వల్ టు √g² ప్లస్ f² మైనస్ c అవుతుంది. 18 - 20 16 అంటే 4. ఇప్పుడు ఇవి టచ్ అవుతాయంటే C1 C2 డిస్టెన్స్ అనేటువంటిది రిలేషన్ R1 R2కి రావాలి. C1 C2 ఎంత అంటే √1 + 3 హోల్ స్క్వేర్ ప్లస్ 0 + 3 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. ఈజ్ ఈక్వల్ టు R1 + R2 వచ్చింది. ఇప్పుడు డయాగ్రామ్ వేద్దాం మనం. అంటే దే ఆర్ టచింగ్ ఎక్స్టర్నల్ అని మనకు తెలిసిపోయింది కదా. అంటే మొదటి సర్కిల్ అనేటువంటిది అలా ఉంది అనుకోండి, రెండో సర్కిల్ అనేటువంటిది అలా ఉంది అనుకోండి. అలా ఉంటే ఇవి ఏం చేస్తున్నాయి, ఇవి దే ఆర్ టచింగ్ ఈ మాదిరిగా టచ్ అవుతుంది. R1 + R2 అంటే ఒకదాంతో ఒకటి ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయని. ఎక్స్టర్నల్గా టచ్ అవుతుంటే మరి C1 ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది, C2 ఎక్కడ ఉంది అంటే ఇక్కడ ఉంది. ఈ డిస్టెన్స్ ఎంత అంటే రేడియస్ R1, ఈ డిస్టెన్స్ ఎంత అంటే రేడియస్ R2, దట్స్ ఈక్వల్ టు 4. కాబట్టి ఇదేమో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P అనేటువంటిది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ దేర్ ఫోర్ ద టూ సర్కిల్స్ టచ్ ఎక్స్టర్నలీ. మరి P అనేటువంటిది C1 C2కి లోపల ఉందా బయట ఉందా అని ఆలోచిస్తే లోపల ఉంది కాబట్టి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమవుతుంది, ఇంటర్నల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P divides R1 is to R2. C2 in the ratio R1 is to R2 అంటే 1:4. ఇప్పుడు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమన్నారు కదా, అందుకని మనం ఒకసారి C1 రాసుకొని, C1 ఏంటి 1,0, C2 అదేంటి -3,3. రేషియో ఎంత వచ్చింది 1:4 వచ్చింది. కాబట్టి ఇక్కడ P రాసుకుందాం.
1 into -3, 4 into 1 plus 4 divided by 1 plus 4, and 1 into 3, 4 into 0, 0 divided by మళ్ళీ ఒకసారి 1 plus 4, అంటే మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అవుతుంది? 1/5, 3/5 అవుతుంది. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 1/5, 3/5. తర్వాత ఏమంటారు? ఫైండ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈజ్ ఇట్ ఎక్స్టర్నల్ ఆర్ ఇంటర్నల్? మరి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్స్టర్నలా ఇంటర్నలా? C1 C2కి లోపల ఉందా బయట ఉందా? లోపల ఉంది. C1 C2కి లోపల ఉంది కాబట్టి P ఈజ్ ఇంటర్నల్ పాయింట్ అని చెప్పాలి. దేర్ ఫోర్ P ఈజ్ ఇంటర్నల్ పాయింట్. చూడండి, మీరు ఎక్స్టర్నల్కి ఇంటర్నల్ కన్ఫ్యూజ్ కాకూడదు. ఇంటర్నల్ పాయింట్. సర్కిల్స్ ఏమో ఎక్స్టర్నలీ అన్నాం. చూడండి, సర్కిల్స్ గురించి మనం ఏం చెప్పాం? ఎక్స్టర్నలీ అని చెప్పాం. ద టూ సర్కిల్స్ టచ్ ఎక్స్టర్నలీ. అవునా? సర్కిల్స్ అంటే కూడా ఎక్స్టర్నలీనా? పీ గురించి ఏం చెప్తున్నాం? ఇట్స్ అన్ ఇంటర్నల్ పాయింట్ అంటున్నాం. ఇంటర్నల్ పాయింట్ అంటున్నాం. పీ అనేటువంటిది C1 C2కి లోపల ఉంది కాబట్టి ఇంటర్నల్ పాయింట్. సర్కిల్స్ ఏమో ఇట్లా బయట టచ్ అవుతున్నాయి కాబట్టి ఎక్స్టర్నల్ ఇది ఆ టచింగ్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏంటి అంటే మనకు పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ P వచ్చింది. అర్థమైందా? అదే R1 - R2 వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే P అనేటువంటిది ఎక్స్టర్నల్ అవుతుంది, సర్కిల్స్ ఏమో ఇంటర్నల్లీ టచింగ్ అవుతాయి. రేడియస్ ఈజ్ -R1:R2 అవుతుంది. సరే, ఇది నోట్ చేసేయండి. నోట్ చేసిన తర్వాత వి గో ఫర్ ది నెక్స్ట్ సమ్. Now the next one is an important model sum. ఇది మనకి ఎగ్జామ్లో అడుగుతున్నారు. దీంట్లో 4 సమ్స్ ఉన్నాయి. అందులో నా గురించి మీకు తెలుసు కదా, నేను ఒకటి చెప్తే మీరు 3 చేస్తారు, కానీ 2 చెప్తాలండి. ఏంటంటే క్వశ్చన్, ఫైండ్ ద సర్కిల్, ఫైండ్ ద సర్కిల్ which cuts the following circles orthogonally. Cuts following circles orthogonally. అంటే ఇది కూడా మనము ఆల్రెడీ చేసినటువంటి మోడలే. అయితే మెథడ్ వేరే అనమాట. ఐ విల్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ సమ్. మొదటి సర్కిల్ ఏంటంటే ఎస్ అనుకుందాం. దాన్ని x² + y² + 4x - 7 = 0, + 4x - 7 = 0. ఆ తర్వాత రెండో సర్కిల్ ఏంటంటే s' = వాళ్ళు 2x² ఎట్లా ఇచ్చారు, నేను డివైడ్ చేసి రాసేస్తున్నాను ఒకటేసారి. x² + y² + 3/2x + 5/2y - 9 = 0, అండ్ s డాష్ = 0 ఏంటంటే x² + y² + y = 0. సో ఈ 3 సర్కిల్స్ను ఆర్థోగోనల్గా కట్ చేసేటువంటి సర్కిల్ ఈక్వేషన్ అనుకోండి అన్నారు. మనం ఏం చేసామంటే ఇంతకుముందు ఒక పద్ధతిలో చేసాం. ఏంటంటే లెట్ ద సర్కిల్ s = 0 అనుకొని మొదటి సర్కిల్ను ఆర్థోగోనల్ కాబట్టి ఆర్థోగోనాలిటీ కండిషన్ అప్లై చేసి, రెండవ సర్కిల్కు ఆర్థోగోనల్ కాబట్టి ఆర్థోగోనాలిటీ కండిషన్ అప్లై చేసి, మూడవ సర్కిల్ కూడా ఆర్థోగోనల్ కాబట్టి ఆర్థోగోనాలిటీ కండిషన్ అప్లై చేసి మనం ఏం చేసామంటే 3 ఈక్వేషన్స్లో సాల్వ్ చేసి చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే మనకు కావాల్సినటువంటి సర్కిల్ ఇలా ఉంది అనుకుందాం. సో దీని సెంటర్ ఏమవుతుంది అంటే రాడికల్ సెంటర్ అవుతుంది. దీని సెంటర్ ఏమవుతుందంటే రాడికల్ సెంటర్ అవుతుంది. మరి రేడియస్ ఏమవుతుందంటే లెంగ్త్ ఆఫ్ ద ట్యాంజెంట్ అవుతుంది. రేడియస్ లెంగ్త్ ఆఫ్ ది ట్యాంజెంట్ డ్రాన్ టు ఎనీ వన్ ఆఫ్ ద సర్కిల్, ఏ సర్కిల్ కన్నా తీసుకోవచ్చు. ఇప్పుడు సెంటర్ ఈజ్ రాడికల్ సెంటర్ అండ్ రేడియస్ ఈజ్ √S11 లేదా √S'11 ఏదైనా పెట్టుకోవచ్చు అని పెట్టుకునేసి మనము
సర్కిల్ సెంటర్ రేడియస్ కనుక్కొని సర్కిల్ ఈక్వేషన్ కనుక్కుంటాం అనమాట. ఇది ప్రొసీజర్. సో మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు, ఫస్ట్ రాడికల్ సెంటర్ కనుక్కుంటాం. రాడికల్ సెంటర్ కనుక్కోవాలంటే ఏం చేయాలి, ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 కనుక్కోవాలి. తర్వాత ఇది ఎస్ అనుకుంటున్నాను నేను, సపోజ్ దీన్ని ఎస్ డాష్ అనుకుంటాను, దీన్ని ఎస్ డబుల్ డాష్ అనుకుంటాను. తర్వాత ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ టు 0 కనుక్కుంటాను. ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ 0 కనుక్కుంటాను. ఈ రెండు సాల్వ్ చేస్తే నాకు కావాల్సినటువంటి రాడికల్ సెంటర్ వస్తుంది, సెంటర్ ఆఫ్ ద రిక్వైర్డ్ సర్కిల్. దీని నుంచి ఏదో ఒక సర్కిల్ మీదకి లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ కనుక్కుంటాను. కనుక్కుంటే దాన్ని సిపి అనుకుంటాను. సిపి రేడియస్ అవుతుంది. సెంటర్ రేడియస్ తెలిస్తే సర్కిల్ ఈక్వేషన్ కనుక్కునేస్తాం. అది ప్రొసీజర్. ఓకే. సో radical axis, radical axis of s equal to 0 comma s dash equal to 0 is s minus s dash equal to 0. s minus s dash అంటే దీని నుంచి తీసేయాలి కదా, x square y square పోయింది, 4 minus 3/2. దిస్ ఇంప్లైస్ రాద్దామండి 4 minus 3/2x. ఇక్కడ y లేదు, మైనస్ 5/2y, మైనస్ 5/2y, మైనస్ 7 ప్లస్ 9 అంటే అంత ప్లస్ 2 ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ మైనస్ 7 ప్లస్ 9 ప్లస్ 2 సరిపోయిందండి. 4 మైనస్ 3/2 మైనస్ 5/2 సరిపోయింది. ఇది 8 మైనస్ 3 అంటే 5/2x, 5/2x మైనస్ 5/2y ప్లస్ 2 ఈక్వల్ టు 0. ఇప్పుడు దీన్ని 5/2 తోటి అంటే ఇంటూ 2/5 చేస్తాను. ఇంటూ 2/5 చేస్తే x మైనస్ y ఇక్కడ ఫ్రాక్షన్ వస్తుందా, బై 5 ఇక్కడ ఫ్రాక్షన్ వస్తుంది కదా, ప్లస్ 4/5 వస్తుంది మనకు ఫ్రాక్షన్. సరే రానియండి, ఏం చేద్దాం, రానియండి. ప్లస్ 4/5 ఇస్ ఈక్వల్ టు 0 అంతేగా, అంతేలేండి. దీనికి ఏదో ఒక నెంబర్ పెడదాం 1. నెక్స్ట్ ఏం చేస్తానంటే ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ చేస్తాను. ఎస్ మైనస్ ఎస్ డబుల్ డాష్ ఈక్వల్ టు 0 కన్సిడర్ చేసుకుంటే దీని నుంచి తీయాలి. ఎస్ స్క్వేర్ వై స్క్వేర్ పోయింది, 4x మైనస్ వై మైనస్ 7 ఈక్వల్ టు 0. 4x మైనస్ వై మైనస్ 7 ఈక్వల్ 0 ఈక్వేషన్ నెంబర్ 2. ఈ రెండు ఏం చేస్తాను, మైనస్ వై ఉంది కదా, సబ్ట్రాక్ట్ చేస్తాను. ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తే 1 మైనస్ 2 చేస్తే x మైనస్ 4x అంటే మైనస్ 3x, y పోయింది, ప్లస్ 4/5 ప్లస్ 4/5 ప్లస్ 7 ఈక్వల్ టు 0, ప్లస్ 4/5 ప్లస్ 7 ఈక్వల్ టు 0 సరిపోయిందండి. దిస్ ఈజ్ ఇంప్లయింగ్ మైనస్ 3x, ఇక్కడ అంతా ఇది 35, 35 ప్లస్ 4 అంటే 39, ప్లస్ 39 ప్లస్ 39/5 ఈక్వల్ టు 0 అంటే x ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చినట్టు, 13/5 వచ్చినట్టు. x ఈజ్ ఈక్వల్ టు 13/5 వచ్చినట్టు. x ఈక్వల్ 13/5 వస్తే y అంతా అని కనుక్కోవాలి. దీన్ని తీసుకొచ్చి 1లో పెట్టండి. 1లో పెడితే 13/5 ప్లస్ 4/5 ఈజ్ ఈక్వల్ టు yn అంటే అంత ఇది 17/5. సో దిస్ ఇంప్లైస్ y ఈజ్ ఈక్వల్ టు 17/5. therefore radical center, radical ఇక్కడ గీతేద్దాం, ఇట్లా గీతేద్దాం, ఇట్లా కూడా ఒకటి వేద్దాం. ఓకే, సో therefore radical center, రాడికల్ సెంటర్ ఇప్పుడు మనకి ఎంత వచ్చింది, x ఎంత వచ్చింది 13/5, 13/5, y 17/5. ఈ మాదిరిగా రాడికల్ సెంటర్ వచ్చింది. తర్వాత లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ లేకపోతే రేడియస్,
ఏదైనా కనుక్కోవచ్చు అనుకున్నాం. ఇక్కడ కూడా లెంగ్త్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏదైనా తీసుకోవచ్చు కదా, సింపుల్గా ఉండేది. ఎస్ డబుల్ డాష్ సింపుల్గా ఉంది. ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎస్ డబుల్ డాష్ 1 రూట్ S11 కదా, కాబట్టి సర్కిల్ ఎస్ డాష్ డబుల్ డాష్. సో దీన్ని తీసుకొచ్చి ఏం చేస్తున్నాను, దీనిలో పెడుతున్నాను. పెడితే ఏమవుతుంది ఇప్పుడు, దిస్ ఈజ్ రూట్ ఆఫ్ 13 స్క్వేర్ బై 25 169/25 ప్లస్ వై స్క్వేర్ 17 స్క్వేర్ 289 డివైడెడ్ బై 25 ప్లస్ వై ప్లస్ 17/5. ఇది రేడియస్. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఇది యాడ్ చేసుకుంటే 169 ఒక 289 ఒకసారి యాడ్ చేద్దాం, ఎల్సిఎం కడదాం ఫస్ట్. 169 ప్లస్ 289 ప్లస్ 85 కదా, 85 డివైడెడ్ బై 25. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు కిందేమో బై 5 వస్తుంది, పైన ఎంత చూద్దాం. 5 ప్లస్ 9 18 23 2 10 18 543. 5 443నా, 443 కదా. Yes sir. 443కి రూట్ ఉందా, 443కి రూట్ అంటే ఉంచండి అట్లే, ఏం కదలే. 443/5 ఇది రేడియస్. దేర్ఫోర్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఏమవుతుంది సార్ 543 సార్. 543నా, చూద్దాం. 8 23 10 10 అంటే ఇక్కడికి 9. సార్ 543 సార్. సరే అయితే 543 ఇంకా మీరిద్దరు చేశారు కాబట్టి ఇంకా నేను చేయను. ఒక 543 యాక్సెప్టెడ్. మార్చేస్తాను. ఓకే, 543కి రూట్ ఏమని చెప్తున్నారా నాకు, లేదా వదిలేయండి. 23 సార్. 23నా, 23 ఓకే. అవును సార్. ఓకే, అయితే ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏమవుతుందంటే x మైనస్ 13/5 x minus 13/5 whole square plus y minus 17/5 whole square is equal to దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి కదా, 543/25. దీని అంతా ఎక్స్పాండ్ చేయాలమ్మా. ఇప్పుడు ఎక్స్పాండ్ చేసి మనం సర్కిల్ ఈక్వేషన్ రాసుకుందాం. ఎక్కడ ఎక్స్పాండ్ చేద్దామంటే ఇక్కడ ఎక్స్పాండ్ చేద్దాం. సార్ రూట్ 543 23 రాదు కదా సార్. కాదా, 23 అన్నారు. 3 సార్ 9 వస్తుంది సార్ లాస్ట్. మీరు 549 అవుతుంది సార్. సరే, బాగా చెప్పినారు. నాకు తీసేస్తా అయితే ఇది ఇంకా. ఓకేనా, తీసేద్దాం, మనకి అవసరం లేదు, వదిలేండి. 23 పాయింట్ సంథింగ్ వస్తుంది సార్. వదిలే, మనకు అవసరం లేదు. R² కావాల్సింది, R² కావాలి కాబట్టి ఇంకెందుకమ్మా R, వదిలేయండి. దాని గురించి ఆలోచించకండి. 543 రూట్ 543/5 R² రాసామా, 543/25, అందుకని వదిలేమని చెప్పాను. ఓకేనా, ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మళ్ళీ మనకు సర్కిల్ ఈక్వేషన్ రావాలిగా. ఇప్పుడు సర్కిల్ ఈక్వేషన్, అందుకని ఇక్కడ సర్కిల్ ఈక్వేషన్ రాబడుతున్నాను. ఇంతలో పట్టిద్దాం దీన్ని. సో ఇప్పుడు ఏమొస్తుందంటే ఇదంతా సింప్లిఫై చేసుకుంటే మనకు సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ y², ఓకే, x² ప్లస్ y² మైనస్ 23x/25 మైనస్ 2ab మైనస్ 23x/25 మైనస్ 34x/y 34y/25 ప్లస్ 26/5x సార్.
మైనస్ 2ab. అవును 25 ఎందుకు రాసా, 5ఏగా తీసేద్దాం. ఓకే రైట్. సో మైనస్ 26x/5 మైనస్ 34y/5 మైనస్ 2ab ప్లస్ 169/25 ప్లస్ 289/25 మైనస్ 543/25 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఆన్సర్ పోయిందమ్మా. ఇవే చూద్దాం సరే. సంథింగ్ రాంగ్, ఇట్ వెంట్ రాంగ్. క్వశ్చన్ కరెక్ట్ రాసుకున్నామా. x² + y² + 4x - 7 x² + y² + 3/2x + 5/2y మైనస్ 9/2 రాయాలి ఇక్కడ. క్వశ్చన్ రాంగ్ రాసాం. 9/2 = 0 అండ్ x² + y² + y = 0. ఇక్కడ 9/2 రాయాల, అందుకని మొత్తం డ్యామేజ్ చేసింది. ఇది వెరిఫై చేసుకుంటూ వెళ్ళిపోదాం ఉండండి. s - s' = 0 అంటే ఇక్కడేమొస్తుంది, కాన్స్టెంట్ -7 + 9/2 కదా వచ్చేది. -7 + 9/2 అంటే -7 + 9/2 -14 + 9 అంటే -5/2 వస్తుంది. ఇది అవునా, ఇది -5/2 ఇక్కడి నుంచి పోతా ఉంది. ఓకే -5/2 -5/2 అంటే 1 × 2/5 చేసాం. ఇంటూ 2/5 చేస్తే ఇదేమవుతుంది, కాన్స్టెంట్ మారుతుంది. x - y -1 = 0 వస్తుంది. -1 = 0 ఓకేనా. తర్వాత ఇక్కడేం మార్పు ఉండదు. ఇది కరెక్టేనా, మనం S' వాడలేదుగా, S' వాడలేదు కానీ ఇక్కడ తేడా వస్తుంది. 1 - 2 చేసినప్పుడు ఏమవుతుంది, y క్యాన్సిల్ అవుతుంది. 3x కరెక్టే, కాన్స్టెంట్ తేడా వస్తుంది. ఇది పోయింది. ఇది పోతే ఇప్పుడు ఏమొచ్చింది, x దేనిలో చేయాలి, దీనిలో చేయాలి. x - 4x -3x y క్యాన్సిల్. -1 + 7 అంటే +6 = 0. దీని నుంచి x = ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఓకేనా. కాబట్టి ఇది తీసేద్దాంగా. x = 2 రైట్. సో దిస్ ఇంప్లైస్ x = 2 వచ్చింది. x = 2 ఇక్కడ పెట్టుకుంటే y ఎంత అవుతుంది, ఇక్కడ పెట్టుకోవచ్చు. x = 2 ఇక్కడ 3 పెట్టుకుంటే x = 2 పెడితే 2 - 1 = 1 కదా. y = 1 వస్తుంది. y = 1 వస్తుంది. ఓకే. సో ఇప్పుడు ఇదంతా కూడా పోయినట్టేగా, అంతా కూడా వేస్ట్. y పోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మనం, సెంటర్ వచ్చింది. సెంటర్ వస్తే లెంగ్త్ ఆఫ్ రేడియస్కి వెళ్ళాలి. లెంగ్త్ ఆఫ్ రేడియస్ ఒక్క నిమిషం అండి, తీసేద్దాం, మనకు వేస్ట్ అవుతుంది. లెంగ్త్ ఆఫ్ రేడియస్ సెంటర్ పోయింది. ఇదంతా పోయింది, ఇంకెందుకు వేస్ట్, తీసి పారేస్తా. డిలీట్ చేసి నెక్స్ట్ మళ్ళీ సెలెక్ట్ చేద్దాం. ఇది కూడా తీసేద్దాం, ఇది కూడా తీసేసి ఓకే మళ్ళీ ఫ్రెష్గా చేసుకుందాం. సో సెంటర్ ఇప్పుడు రాద్దాం. దేర్ ఫోర్ radical center is equal to 2, 1. Length of tangent is equal to
రూట్ ఆఫ్ ఎస్ డబుల్ డాష్ 1 ఎందుకంటే అది ఈజీగా ఉంది అనుకున్నాం కదా మనం. సో దానిలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఎక్స్ ప్లస్లో 2 అంటే 4, వై ప్లస్లో 1 అంటే 1² ప్లస్ మళ్ళీ 1 ఈజ్ ఈక్వల్ టు అంత ఇది √6. దేర్ఫోర్ సర్కిల్ ఈక్వేషన్ ఈజ్ ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ y minus 1 whole square is equal to radius square. దీన్ని ఎక్స్పాండ్ చేసుకుంటే x square plus y square minus 4x minus 2y ఇక్కడ +4 +1 అంటే 5 minus 6 minus 1 is equal to 0. కాబట్టి మనకి రావాల్సిన ఆన్సర్ ఇప్పుడు వచ్చింది. ఇది ఆన్సర్. క్వశ్చన్లో చిన్న మిస్టేక్, 9/2 బదులు 9 రాసుకున్నాం, దాంతో పోయింది. ఓకే, ఇది నోట్ చేసేయండి. దెన్ వీ గో ఫర్ ది నెక్స్ట్ సమ్. డిలీట్ చేస్తున్నాను. ఓకే, రైట్. ఇప్పుడు ఈ డయాగ్రామ్ నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్ కాబట్టి డయాగ్రామ్ అట్లే ఉంచుదాం. డయాగ్రామ్ అట్లే ఉంచి తీసేద్దాం. సో the next sum. నెక్స్ట్ సమ్ ఏంటంటే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉన్నాయి, అన్నట్లే ఉన్నాయి. నేను సెకండ్ సమ్ చెప్తాను. s is equal to x square plus y square plus 2x plus 4y plus 2x plus 4y plus 1 equal to 0. s dash equal to దీన్ని 2తో డివైడ్ చేసి రాయాలి. నేను 2తో డివైడ్ చేసి రాస్తాను డైరెక్ట్గా. x² plus y² plus 6/2 అంటే 3x plus 4y minus 3/2 equal 0 and s double dash equal to x² plus y² minus 2x plus 6y minus 3 equal to 0. ఇదమ్మా మనకి చిన్నది. సో దీనికి ఏం కనుక్కోవాలంటే సర్కిల్ విచ్ ఈస్ ఇంటర్సెక్టింగ్ ఆర్థోగనల్లీ ద 3 circles. సో లెట్ us కన్సిడర్ s minus s dash equal to 0 కన్సిడర్ చేద్దాం. దీని నుంచి తీసేయాలి. 2x minus 3x అంటే -x, 4y minus 4y అంటే పోయింది, 1 plus 3/2 అంటే plus 5/2, 1 plus 3/2 సరిపోయిందండి, plus 5/2 is equal to 0. కాబట్టి దీని నుంచి మనకి ఏమొచ్చిందంటే x is equal to 5/2 వచ్చింది. డైరెక్ట్గా x వచ్చేసింది. ఓకే, -x y క్యాన్సల్, 1 plus 3/2 is 5/2. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ s minus s double dash చేద్దాం. s minus s double dash equal to 0 చేస్తే ఫస్ట్లో నుంచి థర్డ్ తీస్తున్నా. x² y² పోయింది, 2x minus 2x అంటే 4x, 4y minus 6y అంటే minus 2y అండ్ 1 plus 3 అంటే plus 4. దీన్ని మనం 2తో కూడా డివైడ్ చేసుకోవచ్చు. అప్పుడు ఏమొస్తుంది, 2x minus y plus 2 equal 0 వస్తుంది. కానీ 2x is equal to 5 కదా. సో 5 minus y plus 2 is equal to 0. ఏం చేశాను, x is equal to 5/2 సబ్స్టిట్యూట్ చేశాను. చేస్తే దీని నుంచి మనకు y ఎంత వచ్చింది, y is equal to 7 వచ్చింది. therefore radical center is equal to 5/2, 7. ఇది రాడికల్ సెంటర్. 5/2, 7 అనేటువంటిది రాడికల్ సెంటర్. ఓకే, దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకు రేడియస్ కావాలి. రేడియస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఏది తీసుకుందాం, ఏదైనా తీసుకోవచ్చు కాబట్టి √s11 ఫస్ట్ తీసుకుంటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్
ఎక్స్ స్క్వేర్ అంటే 25/4 ప్లస్ వై స్క్వేర్ అంటే ప్లస్ 49 ఓకే ప్లస్ 49 నెక్స్ట్ ఏం చేస్తున్నాం ఇక్కడ సబ్ చేస్తున్నాం కదా ప్లస్ 2x అంటే 5 ప్లస్ 5 ప్లస్ 4y అంటే 28 ప్లస్ 1 ఇది సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది దిస్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 25/4 ప్లస్ 55 85 93 వచ్చింది యాడ్ చేస్తే ఒకసారి మీరు కూడా యాడ్ చేయండి 49 ప్లస్ 5 ఈజ్ 54 ప్లస్ 1 55 83. 55 65 75 83 కదా ఎస్ సార్ 83 వచ్చింది 83 దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం కట్టుకుంటే ఇక్కడ ఒక 25 ప్లస్ ఇక్కడ ఏమొస్తుంది 332 వచ్చిందా 332 సార్ బై 4 ఇప్పుడు ఇది ఎంత వచ్చింది యాడ్ చేస్తే రూట్ ఆఫ్ ఇక్కడ ఒక 7 ఇక్కడ ఒక 5 ఇక్కడ ఒక 357 సరిపోయిందా బై 4 ఉంచండి ఆర్ స్క్వేర్గా మనకు కావాల్సింది కానీ రూట్ అవసరం లేదండి దేర్ ఫార్ సర్కిల్ ఈక్వేషన్ ఏంటంటే ఎక్స్ మైనస్ 5/2 హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 7 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అంటే 357 డివైడెడ్ బై 4 దీన్ని కూడా ఎక్స్పాండ్ చేయాలి ఎక్స్పాండ్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2ab మైనస్ 5x మైనస్ 14y ప్లస్ కాన్స్టెంట్ 25/4 ప్లస్ 49 మైనస్ 357/4 ఈజ్ ఈక్వల్ టు 0 ఇప్పుడు దిస్ ఈజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 5x మైనస్ 14y ఇదంతా కాన్స్టెంట్ సింప్లిఫై చేయాలి చేస్తే ఎంత వస్తుంది చేయాలిగా ఇక్కడ బై 4 కామన్ పెట్టుకుంటే ఇక్కడ ఒక 25 వస్తుందా ఇక్కడ ఎంత వస్తుంది 196 సార్ 196 కదా ఎస్ సార్ 196 మైనస్ 357 వస్తుంది తీసేస్తే సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది -138/4. మైనస్ 138/4 డివైడ్ చేయండి మైనస్ 34 -136 సార్ మైనస్ 136/136 136 sir. -136 మైనస్ 136/4 416 12 సరిపోయినలేండి -34 కాబట్టి ఇది మనకు కావాల్సినటువంటి సర్కిల్ ఈక్వేషన్ ఓకే ఇది రాసేయండి లోపల ఇంకా 2 సమ్స్ ఉన్నాయి అది హోంవర్క్ ఇస్తాను చేద్దరు ఐఎమ్ డిలీట్ సో దీని మాదిరి ఇంకా 2 సమ్స్ ఉన్నాయి ఆ 2 సమ్స్ మీకు ఇస్తాను మీరు చేద్దరు థర్డ్ సమ్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ రాసేసుకోండి మీరు ఇప్పుడే క్వశ్చన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 17y 2x ప్లస్ 17y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 తర్వాత ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్
plus 7x plus 6y plus 7x plus 6y plus 11 equal to 0. 11 equal to 0. తర్వాత x square plus y square minus x plus 22y plus 3 equal to 0. తర్వాత నాలుగవది మా అందరు మ్యూట్లో పెట్టాలా, మీరు మ్యూట్లో పెట్టకుండా అన్మ్యూట్ చేస్తున్నారు, రికార్డింగ్లో డిస్టర్బెన్స్ వస్తుంది. 2x 4x plus 2y plus 1 is equal to 0 and this is 2 into x square plus y square plus 8x plus 6y 8x plus 6y minus 3 equal to 0 and then x square plus y square plus 6x minus 2y plus 6x minus 2y minus 3 equal to 0. ఇప్పుడు ఆన్సర్స్ రాసుకుందాం. ఆన్సర్ ఫర్ ది థర్డ్ క్వశ్చన్ x square plus y square minus 6x minus 4y minus 6x minus 4y minus 44 is equal to 0. తర్వాత ఫోర్త్ వన్ ఏంటంటే x square plus y square minus 14x minus 5y minus 14x minus 5y minus 34 is equal to 0. ఇది ఈ రెండు మీకు హోంవర్క్. దీని తర్వాత మనం సెకండ్ సమ్ ఒకటి వదిలేసాం, ఆ సెకండ్ సమ్ చెప్పేస్తే అయిపోతుంది చాప్టర్. ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ కామన్ కార్డ్ of the circles. ఈ కామన్ కార్డ్ కనుక్కొని కూడా మనం ఆల్రెడీ చేసాం, మళ్ళీ ఒకసారి చేద్దాం. x square plus y square plus 2x plus 2y plus 1 equal to 0 and x square plus y square plus 4x plus 3y plus 4x plus 3y plus 2 equal to 0. ఇది క్వశ్చన్. సో లెంగ్త్ ఆఫ్ కామన్ కార్డ్ అంటే మనకు ఏమి ఇచ్చారు, ఏం కనుక్కోవాలో చదువుదాం. ఇది ఒక సర్కిల్ అనుకోండి, ఓకే. ఇది ఇంకొక సర్కిల్ ఇలా ఉందనుకో. ఇలా ఉంటే ఈ రెండిటికి కామన్ కార్డ్ అనేటువంటిది ఇది కామన్ కార్డ్. దీని లెంగ్త్ కనుక్కోండి అంటున్నారు. సో మనం ఏం చేద్దామంటే ఈ కార్డ్ అనేటువంటిది ఏబి అనుకుందాం. ఏబి ఈక్వేషన్ ఎలా వస్తుంది అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 చేసుకుంటే వస్తుంది. మొదటి సర్కిల్ ఎస్ ఈక్వల్ 0, రెండవది ఎస్ డాష్ ఈక్వల్ 0. ఈ రెంట్లో ఏదో ఒక సర్కిల్కు సెంటర్ తీసుకుందాం. సెంటర్ సి ఫర్ ద ఫస్ట్ సర్కిల్ ఈజ్ -1 -1. దీని రేడియస్ తీసుకుందాం. దీని రేడియస్ ఈజ్ 1 + 1 -1 అంటే 1. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు మనకున్నటువంటి ఫార్ములా ఏంటంటే 2√r² - d². ఇంతకుముందు వాడాం. డి అంటే ఏమిటంటే సి నుంచి ఏబి మీదకి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో డి స్టాండ్స్ ఫర్ డి ఈజ్ ఈక్వల్ టు సిఎన్. ఇది ప్రొసీజర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కామన్ కార్డ్ ఇంతకుముందు ఏం చేశారంటే మనకు లైన్ ఇచ్చారు, ఇక్కడ ఏమంటున్నారంటే లైన్ మైరే అనుకోండి అంటున్నారు. సో కామన్ కార్డ్ అనేటువంటిది
మనం ఏం చేద్దాం అంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ టు 0 తీసుకుందాం. ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈక్వల్ 0 అనేటువంటి లైన్ ఎల్. సో దీనిలో నుంచి తీసేస్తే ఏమొస్తుంది, 2x మైనస్ 4x అంటే మైనస్ 2x, 2y మైనస్ 3y అంటే మైనస్ y, 1 మైనస్ 2 అంటే మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఏం రాయొచ్చు, 2x ప్లస్ y ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. ఇదేంది, ఇది మనకు ఏబి ఈక్వేషన్ వచ్చేసింది. ఇప్పుడు సెంటర్ సి ఏంటంటే -1 -1, రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంతా అంటే √1 + 1 - 1 ఈజ్ ఈక్వల్ టు 1. తర్వాత డిస్టెన్స్ డి ఈజ్ ఈక్వల్ టు సిఎన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ మాడ్యులస్ ఆఫ్ ఎక్కడి నుంచి ఎక్కడికి, ఈ సెంటర్ నుంచి ఈ లైన్ మీదకి, మాడ్యులస్ ఆఫ్ ax1 అంటే -2 ప్లస్ by1 అంటే -1 ప్లస్ సి అంటే +1 డివైడెడ్ బై √a² ప్లస్ b² పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా వాడితే ఎంత వచ్చింది, 2/5 వచ్చింది. ఇది క్యాన్సిల్ కదా, 2/5 డి ఇది. దేర్ ఫార్ లెంగ్త్ ఆఫ్ ది కామన్ కార్డ్ కావాలి. దేర్ ఫార్ ఏబి is equal to 2√r² - d² ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. is equal to 2√r², r అంటే ఎంత 1, మైనస్ d² అంటే ఎంత 4/5, d అంటే ఇది కదా 4/5. ఎల్సిఎం తీసుకుంటే ఎంత వచ్చింది, 2 × 5 - 4 is 1, √1/5 వచ్చింది. కాబట్టి ఆన్సర్ ఈజ్ 2/5. ఇది ఆన్సర్. సో ఇది కూడా మనం ఆల్రెడీ చేసిన మోడలే. ఓకేనా, దీంట్లో సెకండ్ సమ్ ఉంది, అది మీకు హోంవర్క్ ఇస్తాను. దీంతో చాప్టర్ అయిపోతుంది. సెకండ్ సమ్ ఏంటంటే x² + y² - 5x - 6y ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. తర్వాత x² + y² - 2x - 2 ఈక్వల్ టు 0. మరి దీనికి ఆన్సర్ ఎంత రావాలంటే x + 2y - 2 ఈక్వల్ టు 0, x + 2y - 2 ఈక్వల్ టు 0 అనేది కామన్ కార్డు. లెంగ్త్ ఈజ్ 2√14/5 రావాలి. ఇది ఆన్సర్. ఓకే, సో ఇది రాసుకోవడం అయిపోతేనే మనం ఈ చాప్టర్ అయిపోయింది అని చెప్పచ్చు. విత్ దిస్ వి ఎండ్ దిస్ క్లాస్.